ఇవాళ నీటిపారుదల శాఖపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్ కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని జలాశయాల పరిస్థితి, పునరుద్ధరణ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించబోతోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఉదయం 11 గంటలకు నీటిపారుదల శాఖపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతోంది. ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ చేయబోతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, కేంద్ర జలశక్తి వనరుల శాఖ సూచన మేరకు తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా, దాంతోపాటు ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కన్వీనర్గా ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ మొన్న మంత్రివర్గ సమావేశంలో, కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు నిన్న సిఎస్ శాంతికుమారి ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేంద్ర జలవనరుల శాఖ దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టుల, నీటిపారుదల ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంపుతో పాటు పునర్జీవనపై పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ మేరకు రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు కోరుతుంది. రాష్ట్రాల వారీగా ఈ యొక్క నీటిపారుదల ఇరిగేషన్ ప్రాజెక్టులపై పునరుజ్జీవనం లేదంటే దాని సామర్థ్యాన్ని పెంపుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో 11 గంటలకు ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. ప్రధానంగా తెలంగాణలో చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులన్నీ కూడా 22 ప్రాజెక్టులకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై ఈ కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ అధ్యయనంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఏ అంశాలను ప్రధానంగా పరిశీలించాలి అన్న అంశాలపై ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సామర్థ్యాన్ని పెంపుతో పాటు ఈ ప్రాజెక్టుల పునరుజ్జీవనం చేసేందుకు ఎటువంటి అంశాలను కార్యాచరణ రూపొందించాలని దానిపైన ఈ కేబినెట్ సబ్ కమిటీ దృష్టి సారించింది. ఈరోజు ప్రాథమికంగా ఈ అంశాలపై చర్చించిన తర్వాత రాబోయే 2-3 రోజుల్లో ఈ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను సందర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఛాన్స్ అలాగే కరుణాకర్, ప్రధానంగా ఏ ప్రాజెక్టులకు సంబంధించి వాటిపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది, లేదా మొత్తం 22 ప్రాజెక్టులపై ఫోకస్ చేసి నివేదికలు సమర్పించే అవకాశాలు ఉన్నాయా? ఎలా ఉండబోతోంది పరిస్థితి? తెలంగాణలో ఇప్పటి వరకు అంటే వ్యవసాయ రంగానికి, దాంతోపాటు తాగునీరు అందించే ప్రాజెక్టులు 22 భారీ మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఈ మంత్రివర్గ ఉపసంఘం ఈ 22 ప్రాజెక్టులకు సంబంధించి, అందులో నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి భారీ ప్రాజెక్టులు చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. వాటి పునరుజ్జీవనానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఈ కేబినెట్ సబ్ కమిటీ దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కొత్తగా ఈ మధ్యకాలంలో, అంటే గత 15-20 ఏళ్ల నుంచి మధ్యకాలంలో నిర్మించిన కొన్ని చిన్న తరహా, మధ్య తరహా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఏ మేరకు అవకాశం ఉందన్న దానిపై కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు జరిగే ప్రాథమిక సమావేశంలో ఈ అంశాలపై చర్చించిన తర్వాత ఏ ప్రాజెక్టులను సందర్శించాలి, ఏ ప్రాజెక్టులను పునరుజ్జీవనానికి అవకాశం ఉంది, ఏ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని, నీటి సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది, ఇటువంటి అంశాలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను సందర్శించిన తర్వాత నిర్ణయం తీసుకొని నివేదికను సమర్పించే అవకాశం కనిపిస్తుంది. ఛాన్స్ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.